వేసుకోబోతున్నాను. దానికి మటన్ వచ్చి 300 గ్రాములు తీసుకున్నాను, మిక్సీకి వేసుకున్నాను. ఇది గరం మసాలా, ఇది ధనియాల పొడి నేను ఇంట్లో చేసుకున్నది, ఇది మిరప్పొడి, పసుపు, ఉప్పు, కరివేపాకు, అల్లం తెల్లగడ్డ, కొత్తిమీర, టమోటో, ఎర్రగడ్డ. పానీపూరీలోకి ఇది మసాలాకి అన్నమాట. పానీకి అదే దాంట్లోకి కాంబినేషన్కి అన్నమాట. ఓకే, ఇప్పుడు చేద్దాం. పెనం పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను, ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాను, ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఓకే, బాగా మగ్గనిద్దాం. అందులో ఉప్పు వేసుకోవాలి, తొందరగా వేగిపోతుంది అన్నమాట. ఉప్పు, కరివేపాకు, సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కన్నయ్య వస్తున్నా. మీకు ఇంకా కావాలంటే ఒక ఉల్లగడ్డ, పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు అందులోనే. ఓకే, ఇది వేయండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ, పచ్చిగా అప్పటికప్పుడు చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. అందులో ఉన్న ఔషధ గుణాలు బాగా మనకు అందుతాయి. ఫ్రెష్గా చాలా బాగుంటుంది అన్నమాట. జలుబు చేసింది మా అబ్బాయికి, అందుకోసం ఇవన్నీ అన్నమాట. చేపల పులుసు, రొయ్యల రసము ఇలాంటివి వేసుకుంటే పోతాయి. ఇది ఘాటు కదా, మిరియాల పొడి అన్నీ వేస్తాం కదా ఇందులో, కాబట్టి ఆ గొంతులో అది పోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు టమోటా వేసుకుందాం. టమాటా వేసేసుకున్నాం అన్నమాట. ఓకే, చూడండి ఎంత బాగా సన్నగా కట్ చేసుకున్నాం కదా, అందుకని బాగా తొందరగా స్మాష్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మటన్ వేసేసుకుందాం.
ఓకే, బాగా కలుపుకున్నాం. నీరంతా వేగిపోయిందాక బాగా వేగనిద్దాం 10 నిమిషాలు. ఇప్పుడు ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, మిరప్పొడి అన్నీ వేసేసాను. ఇప్పుడు బాగా కలబెట్టి ఉడకనిద్దాం. ఇదిగో ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించాను అన్నమాట. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తాను. నీళ్ళు కొన్ని అంటే కొన్నేం కాదు, కొన్ని ఎక్కువ వేసాను. ఎందుకంటే ఇది ఉడికి కొంచెం నీళ్ళు శారు అలాగా ఉండాలన్నమాట, బాగా ఉడికిపోయి. ఓకే, అందుకని నీళ్ళు కొంచెం ఎక్కువగానే వేసాను అన్నమాట. ఇంకా ఉడికించేసుకుందాం. మళ్ళీ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, కింద చూద్దాం. గంట ఉడికించానండి, ఇక ఉడికిపోయింది. చాలా బాగా ఇదిగా తెలుస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం పెద్దగా ఉంది, మిగతా అంతా సన్న సన్నగా ఉన్నాయి. కొంచెం సన్నదంతా వేసుకునేయాలి. ఇంకా ఈ పెద్దదంతా రాగి సంగటం లేదంటే అన్నంలోనూ తినాలి. పానీపూరీలోకి సన్న సన్నగా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకే కొంచెం అటు కొంచెం ఇటు వేసాను అనమాట. అంటే పానీపూరీలోకి అంతా అయిపోదు కదా, భోజనంలోకి కూడా ఉంటుందని ఇలా చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు పూరీ చేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దింపేసి పూరీకి పెట్టుకున్నాను. ఇంకా ఇందులో పూరీ కోసం పూరీలు తీసుకున్నాను అనమాట. ఇదిగో నూనె, ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఓకే, ఆయిల్ వేడైనట్టుంది. వేడి కానట్టుంది, అయినట్టుంది. ఓకే, వేడైందిలేండి. ఓకే, ఓకే, ఇలా తీసేసుకున్నాం అన్నమాట. ఓకేనా, వేడి వేడి మటన్ కీమా షోర్బా రెడీ అయిపోయింది. ఎదుగండి, పూరి కూడా రెడీ అయిందన్నమాట. ఇప్పుడు వడ్డించేస్తాను. ఓకే, ఎందుకండి ఇదన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు తినిపించేస్తాను. చక్రవర్తి ఏం చేస్తున్నావు కన్నయ్యలు? ఓకే 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 ఓకే, రాని కూడా తినిపిస్తా. ఎట్టుందో చెప్తూ మంది వేసుకోండి, చొక్కా అవుతుందేమో. ఉండు, ఇట్లా బొరక పెట్టుకొని
చూడ ఎట్టుందా చూడ నేను పెడతా పెడతా కాలుతుంది కాలుతుంది పడినాను చేయి పెట్టకూడదు నాన్న స్పూన్ ఉంది కదా స్పూను అన్నకి టీవీ అంట పెట్టు ఇదిగో భలే ఉంది చూడ ఎట్టుందో చెప్పు నాన్న కన్నయ్య ఎట్లుందో చెప్ప బాగుంది అబ్బా అబ్బి చూడ తగ్గుతున్నాడు అబ్బి కషాయం చేసేయాలి పట్టు బిన్నా ఆహా ఓకే ఎట్టుంది నాన్న ఎట్టుంది వేడిగానే తిన నేను పెడతా పెట్టు ఏం కాదు వేడిగా తింటే గొంతులో బాగుంటుంది మిరియాలు అంతా బాగా ఘాటుగా వేసాను అనమాట జలుబు చేసిందండి అందరికి బాబా ఎట్లున్నది సూపర్ ఉంటారు ఏది రిమోట్ తెచ్చి అన్నకి టీవీ అంటారు అన్నకి టీవీ బాబుదంట పెట్టినాను పట్టు బాబే పెట్టుకుందా పడినా తిన్నా వేడిగా తిని కన్నయ్య అబ్బా సూపర్ ఎంత పడే సొక్క మీద అంతా నాన్న మీకు నోలు సొక్క మీద అంతా పడబ్బా పోయి కాళ్ళ పట్టు బాగు పెట్టావా పెడతా కన్నయ్య పెట్టినా పెడతా పట్టు ఉంది పట్టు పెడతా పట్టు తెలుసు తెలుసు కన్నయ్య ఎట్టుంది బాగుందా బాగాలేదా తెలుసా సూపర్గా ఉందా గట్టిగా చెప్పు చాలా అంటే చాలా బాగుంటాయి పట్ట నువ్వు చెప్పు కన్నయ్య ఎట్టుంది కన్నయ్య సూపర్ కదా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు బాగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇందులో అయితే ఘాటుగా వేయాలన్నమాట చెక్క లవంగాలు మిరియాలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా మీరు కావాలంటే ఉల్లగడ్డ పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీ ఎప్పుడైనా బయట పానీపూరీలు అంటే వాళ్ళు నార్మల్ నీళ్లు వేసి అవి మంచిగా ఉండవు నీళ్లు మురికి నీళ్లు చేతులు అంతా వేసి కలిపి ఏదేదో చేసి ఉంటారు అది తినొద్దు మీరు తినాలనిపించినప్పుడు
ఇంట్లోనే చేసుకోండి, రకరకాలుగా చేసుకోండి. మీరు అది కూడా పుదీనా చెట్టు నీళ్ళు, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసి ఘాటుగా కావాలనుకుంటే పని ఇంట్లోనే చేసుకోండి. ఓకేనా? చేసుకోండి. బాబుని పెడతానన్న. లేదు అంటే మీకు మసాలా కావాలంటే ఉల్లగడ్డ కుర్మాలాగా పచ్చి బఠానీలు, క్యారెట్, గోసు పువ్వు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, గరం మసాలా అన్నీ వేసి కుర్మాలాగా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. లేదు చికెన్ కీమా లాగా చేసుకొని ఇదేలాగా షోర్బాలాగా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మటన్ కూడా ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. నువ్వే తిన్నానా? నువ్వే తిను, నేను పెడతా పట్టు. నువ్వు పెట్టుకోలే, నేను పెడతా కదా. ఇట్లా అదనమాట. ఓకేనా? సరే మరి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. ఓకే, బాయ్. అందరికీ భోగి శుభాకాంక్షలు అశోక్ తరపున, నా తరపున. ఓకేనా? ఓకే, దాన్ని హ్యాపీగా పెట్టుకున్నానా?